హెల్త్ లవర్స్, ఈ రోజు మనం మరో ఇంట్రెస్టింగ్ హెల్త్ టాపిక్ గురించి మాట్లాడుకుందాం. ఆస్తమా అనేది వారసత్వంగా లేదా ఇతర కారణాల వల్ల కూడా వచ్చే ఓ దీర్ఘకాలిక వ్యాధి అని చెప్పవచ్చు. ఈ ఆస్తమాను ఉబ్బసం అని కూడా పిలుస్తారు. అయితే ఆస్తమా చాలా మందికి చిన్న వయసులోనే బయటపడుతూ ఉంటుంది. మరి కొంతమందికి టీనేజ్ లో బయటపడే అవకాశం ఉంటుంది. ఆస్తమా ప్రారంభ దశలో అలర్జీ కారణంగా తరచూ జలుబు చేయడం, ముక్కు కారడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. వీటిని నిర్లక్ష్యం చేస్తే కనుక అలర్జీ పెరిగి లంగ్స్ ఎఫెక్ట్ అయ్యి శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, విపరీతమైన దగ్గు వంటి లక్షణాలు కనిపిస్తూ ఉంటాయి. మరి ఇలాంటి ఆస్తమాను తగ్గించే హోమ్ రెమెడీస్ ఏంటో ఇప్పుడు చూద్దాం. 1 స్పూన్ ఉసిరి పొడిలో 1 స్పూన్ తేనె కలిపి ప్రతిరోజు ఉదయాన్నే తీసుకున్నట్లయితే గనుక ఆస్తమా నుంచి కోలుకునే అవకాశం ఉంటుంది. ఇంకా 10 వెల్లుల్లి రెబ్బలను పాలల్లో బాగా మరిగించి వడపోసి 1 నెల పాటు తాగినట్లయితే ఆస్తమా కంట్రోల్ అవుతుంది. పసుపు ఒక మంచి యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఫంగల్ గా పనిచేస్తుందన్న విషయం మనందరికీ తెలిసిందే. కాబట్టి ఆస్తమాతో బాధపడే వాళ్ళు ప్రతిరోజు పాలల్లో కాస్త పసుపు వేసుకుని తాగితే కనుక దగ్గు, జలుబు నుంచి ఉపశమనం లభిస్తుంది. అలాగే పిప్పళ్ళు, సొంఠి, నల్ల మిరియాలు కలిపి చేసిన 1 స్పూన్ త్రికటు చూర్ణంలో కాస్త తేనె కలిపి డైలీ 2 లేదా 3 సార్లు తీసుకుంటే కనుక దగ్గు, జలుబు, ముక్కు కారడంతో పాటు ఆస్తమా కూడా తగ్గే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఇక ఆస్తమా వల్ల వచ్చే జలుబు, దగ్గు తగ్గాలంటే ఫ్రైడ్ ఫుడ్స్, ఎక్కువగా ప్రాసెస్ చేసిన ఫుడ్స్ తినడం మానేయాలి. ఇంకా దగ్గు, జలుబును పెంచే రైస్, చీజ్, పెరుగు, షుగర్ వంటి పదార్థాలను తినకపోవడం మంచిది. అలాగే ఎక్కువగా వేడి నీళ్లు తాగడం వల్ల లంగ్స్ లో ఉన్న కఫం క్లియర్ అయి బ్రీతింగ్ ప్రాబ్లమ్స్ తగ్గుతాయి. ఆస్తమాతో బాధపడేవారు ఎక్కువగా చల్లగాలిలో ఉండకుండా చూసుకోవాలి. చూశారు కదా, ఇలాంటి మరిన్ని హెల్దీ ఆయుర్వేదిక్ రెమెడీస్ కోసం వెంటనే మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.